హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు వీడియోలో వచ్చేసి నల్ల కారం లేదా పేలుపు కారం అని కూడా పిలుస్తారు. దీన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకి చక్కగా నెయ్యి వేసుకొని, కారం వేసుకొని తింటే చాలా బావుంటుంది. అలాగే ఇది ఇడ్లీలోకి గానీ, అట్ల పైన చల్లుకున్నా చాలా బావుంటుంది. మరైతే దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఎండుమిరపకాయలు చక్కగా తొడిమలు తీసేసి 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచి గింజలున్నయి తీసుకుంటే బావుంటుంది. ధనియాలు కావాలి ఇందులోకి అరకప్పు వరకు. మినపగుళ్ళను తీసుకున్నాను 2 టేబుల్ స్పూను. పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్ వరకు. ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చింతపండొచ్చేసి మన మిరపకాయలు మంటని చూసుకొని దాని ప్రకారం మీరు చింతపండుని అడ్జస్ట్ చేసుకోండి. 2 గుప్పెడ్ల వరకు కరివేపాకు చక్కగా కడిగి ఎండబెట్టిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. మరైతే ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాము. స్టవ్ పైన కడాయిని తీసేసుకొని దీనిలోనికి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది శనగ నూనెతో చేస్తేనే చాలా బావుంటుందండి టేస్ట్. ఉంటే గనక అదే వేసుకొని చేయండి. ముందుగా పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఎందుకంటే వేగటానికి టైం పడుతుంది కాబట్టి వెంటనే దీనిలోనికి మినపగుళ్ళను కూడా వేసేసుకొని ఈ రెండిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర గనక చక్కగా పొట్టు మినపప్పు ఉంటే గనక దాన్ని వేసుకొని చేస్తే కారం అనేది మరింత టేస్ట్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు బాలింతల కొరకు చేస్తున్నట్లయితే గనక పచ్చిశనగపప్పు వేయకుండా మినప పప్పును వేసుకోండి. అది కూడా నల్లది అంటే మినుములుంటాయి కదా! అవి వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనమాట. ఇలా పప్పుల్ని సగం వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనికి ధనియాలను వేసుకొని వేయించుకోవాలి. ధనియాలొచ్చేసి హాఫ్ కప్ వరకు సరిపోతుంది. అలాగే 3 పెద్ద టేబుల్ స్పూన్ వరకు పడుతుందనమాట. ఇలా మీరు వేస్తే గనక క్వాంటిటీ కరెక్ట్‌గా సరిపోతుంది. అట్లాగే చేదనేది రాకుండా ఉంటది. ధనియాలు ఎక్కువ వేసినా సరే కారం అనేది చేదొచ్చేస్తుంది. ఫ్లేవర్ కూడా డిఫరెంట్ అయిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనికి మనం ముందుగా తొడిమెలు తీసి కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలను వేసుకోవాలి గింజలతో సహా. ఈ ఆయిల్‌లోకి మిరపకాయలు వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. ఒకవేళ కలపలేదనుకో ఒకవైపు మాడిపోయి, ఒకవైపు పచ్చిగా ఉండిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా మీరు చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టారంటే మాడిపోతాయి. కారప్పొడంతా టేస్ట్ ఉండదు. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనికి కరివేపాకును వేసి, కరివేపాకు కూడా ఎక్కడ తడిదనం లేకుండా అంటే చెమ్మదనం లేకుండా మంచిగా ఈ ఆయిల్‌లోనికి వేయించుకోవాలనమాట. ఇలా ఈ విధంగా కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇందులోనికి చింతపండుని వేసుకోవాలి. చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి వేయబాకండి. ఇట్లా వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఆ వేడిదనానికి చింతపండనేది కొంచెం తడిదనం అయిపోతుంది. అప్పుడు మిక్సీ చేసుకోవటానికి కూడా బావుంటుంది. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని కూడా వేయించేసుకొని, ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదండీ ఎండుమిరపకాయలు గానీ, కరివేపాకు గానీ, మనం వేసిన పప్పులు కూడా మంచి కలర్‌లో వచ్చినియి. టేస్ట్ కూడా చాలా బావుంది. ఒకసారి నేను చూపించిన కొలతలతో మీరు ఇంట్లో తయారు చేయండి. చాలా బావుంటుంది. 2 నెలల పాటు కూడా నిలువుంటుంది. ఈ స్టేజ్‌లో వచ్చేసి ఉప్పును వేసేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేశానంటే, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికి ఇంకా మనం వేసిన పప్పులు కానీ, ఎండుమిరపకాయలు గానీ కలరొచ్చేస్తాయి. ఒకవేళ ఉప్పు వేశామంటే ఇంక వేగటం అనేది ఆగిపోతుంది. అలాగే ఇందులోనికి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని మనం మిక్సీ చేసేటప్పుడు వేసుకొని, చక్కగా పల్స్ మోడ్‌లో మనం కారాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్సీలో కాకుండా మీరు రోట్లో గనక చేస్తే కారం టేస్ట్ అనేది మరింత పెరుగుతుందనమాట. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే 2-3 నెలల పాటు ఈజీగా అదే టేస్ట్‌తో, అదే ఫ్లేవర్‌తో బావుంటుంది. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.